నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో రకాల వాదనలు వినపడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఏవైతే ఈ స్టెప్స్ ఉన్నాయో వీటి గురించే చర్చనీయాంశంగా మారింది. అయితే ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడతో దీని గురించి మరిన్ని వివరాల గురించి చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. అదేనమ్మా, చాలా డెసిషన్స్ తీసుకున్నారు, క్విక్ డెసిషన్స్. ప్రధానంగా మోడీ గారి మీద ఉన్న ప్రెషర్ దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి అన్నట్లుగా ఒక 5 తీసుకున్న స్టెప్స్. అయితే వీటికి మన ఇండియాకి మెయిన్గా వీటి వల్ల ఎలాంటి పెద్ద లబ్ధి లేకపోయినప్పటికీ కూడా ప్రధానంగా పాకిస్తాన్ని డ్యామేజ్ చేయడానికే ఈ రీజన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇండియన్స్ ఏంటంటే ఒకటే నినాదం, ఇండియన్స్ అందరిది కూడా ముస్లిమ్స్ మీద ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందమ్మా. అసలు ఈ సబ్జెక్ట్ మనం ఎలా చూడవచ్చు? ముస్లిమ్స్కి ఏమైనా సంబంధం ఉందా ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి? మనం ముందుగా ఈ దాడిలో చనిపోయిన కుటుంబాలకు మట్టుకు మన ప్రగాఢ సానుభూతిని అయితే తెలపాలి. వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఇప్పుడు భర్తలు చనిపోయిన భార్యలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళంతా ధైర్యంగా ఉండాలని మొదటగా కోరుకుందాం. అయితే అసలు ఈ కాశ్మీర్ సమస్య, జమ్మూ కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో, మనకి దేశ విభజన అప్పటి నుంచి కూడా కాశ్మీర్లో మాకు భాగం ఉందని పాకిస్తాన్ వాళ్ళు, మొత్తం మాదే అని భారతీయులు అనుకుంటున్నారు. నిజానికి అది మొత్తం కాశ్మీర్ ప్రాంతం మొత్తం భారతీయులదే, భారతదేశాందే. అయితే వాళ్ళు పాక్ ఆక్రమిత ప్రాంతం అని కొంత ప్రాంతం ఉంది, వాళ్ళు ఆక్రమించుకున్నారు. అయితే మనం అయినప్పటికీ కూడా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా చర్యలు చేపట్టి మనం కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ కాశ్మీర్లో ఉన్న యువకులు కొంతమంది మమ్మల్ని పాకిస్తాన్లో, కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేయమని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాశ్మీర్ నుంచి అంటే వాళ్ళు పాక్లో ఉన్న ఉగ్రవాద ప్రేరేపిత వ్యక్తులు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కాశ్మీర్ని వదులుకుంటానికి మనం ఇష్టంగా లేము, కాశ్మీర్ మీద ఆశ వదులుకోవటానికి వాళ్ళు ఇష్టంగా లేరు. సరే, ఇది అలా నడుస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో అక్కడ ఉగ్రవాదులకి పండిట్లకి జరిగే గొడవలు కావచ్చు, కొంత యువత ఈ ఉగ్రవాద చర్యల వల్ల ఉపాధి కోల్పోవడం అనేది ఉంది కాశ్మీర్లో. అక్కడ ఎవరైతే టూరిస్టులు బేస్ చేసుకొని చిన్న చితక కొట్లు పెట్టుకొని ఉండే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళందరికీ ఉపాధి పోయింది. ఈ ఉపాధి పోయినప్పుడు ఏం జరుగుతుంది? యువతకే కదా నష్టం. వాళ్ళకి ఉద్యోగం ఉండదు, ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రులు ఎన్ని రోజులని పోషిస్తారు వాళ్ళని? అట్లాంటి వాళ్ళు చాలామంది సైన్యంలో చేరే వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే చోట్లకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్కడే ఉండి అల్లరి మూకలుగా తయారయ్యి ఈ ఉగ్రవాదులకి కాస్త చేదోడు వాదోడుగా ఉండి ఏవో అలా నడుస్తుంది అక్కడ. అయితే ఇక్కడమ్మా ఈ టెర్రరిజం అనేది ఎగ్జాక్ట్గా మీనింగ్ అర్థం కాని వయసులో వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారంటే ఏదైతే ఏదైతే ఆ కల్చర్ ఉంటుందో ఆ కల్చర్ని ఇష్టపడుతున్నారు తప్ప దాని వెనక ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు ఇవెవరు వాళ్ళు మైండ్లోకి పెద్దగా అసలు ఉగ్రవాదానికి ఎల్లలేవు, భావజాలం లేదు, సిద్ధాంతం లేదు, ఉన్నదల్లా ఒక్కటే, వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనుకుంటారు. దానికోసం వాళ్ళ ప్రాణాలైనా తీసుకుంటారు, పక్క వాళ్ళ ప్రాణాలు తీస్తారు. వాళ్ళకి అసలు ప్రాణము అనేది ఒక విషయంగా అనిపించదు వాళ్ళకి. ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి జంతువుకి ఏదైనా జరిగితేనే అయ్యో అంటాం, వాళ్ళు పక్కనున్న మనిషిని అమాంతం కాల్ చేస్తారు. అడిగి మరి ఏ రీజియన్ అడిగి మరి అసలు అది ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. కానీ మరి చనిపోయిన వాళ్ళల్లో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారంటున్నారు, చాలామంది ఇప్పుడు కొంతమంది ముస్లిం కూడా చనిపోయారు అంటున్నారు. అందుకని మన దేశంలో ఈవేళ ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అని అనుకుంటే కనుక మనందరి విధి ఏంటి అంటే, ఏవైతే ఒక నెగటివ్ మాటలు అక్కడి నుంచి పుట్టాయో, అంటే జరిగింది వాస్తవమే, అది వాస్తవాలు అయినప్పటికీ కూడా అది మనకి నష్టము అనుకున్నప్పుడు పక్కన పెట్టడం మంచిది. పదే పదే అదే మాట్లాడితే ఒక విద్వేషం పెరుగుతుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భారతదేశంలో ముస్లింలకి
భారతదేశం అంటే ఇష్టం ఉండదు, ఈ దేశాన్ని ఈ నేషన్ని వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ మనసంతా పాకిస్తాన్ మీద ఉంటుంది అని చెప్పి కొంతమంది చాలా ర్యాండమ్గా పాస్ చేస్తారు. చాలా మందికి ఉందిలే అమ్మా, ఇండియా అంటే మంచి ఇదే ఉంది, ఎక్కడో కొంతమందికే ఉండొచ్చు. అయితే అందరిని ఒకే గట కట్టేసి మాట్లాడుతుంటారు. సరే, అందుకే నేనేమంటున్నానంటే ఏదైనా ఒక విద్వేషం వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ మనం కొంచెం జాగ్రత్త పడి ఆ విద్వేషం రాకుండా చూడటము, అలాంటి వాతావరణం ఉంటే దాన్ని తగ్గించటము చేయాల్సిన అవసరం బాధ్యత గల పౌరులకి ఉంది, ప్రభుత్వాలకి ఉంది, రాజకీయ పార్టీలకి కూడా ఉంది. సరే, మరి ఇప్పుడు ఈ కశ్మీర్ ఇష్యూలో 370 రద్దు చేసేసి, ఆర్టికల్ 370 రద్దు చేసేసి మొత్తం అదే సర్వరోగ నివారణి, జమ్మూ కాశ్మీర్ సమస్యకి మేము మందు వేసేసాము అని అమిత్ షా, మోడీ అనుకున్నారు. అనుకొని ఇంకేముంది, సాధారణ జీవితం వచ్చేసేసింది, అంతా బాగుంది అని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోతే సరే ఎంతో కొంత అయితే బాగా అయితే అయ్యింది. అంటే ఈ అల్లరి మోకలు తగ్గడం ఒకటి, అలాగే పర్యాటకం డెవలప్ అవటం ఒకటి, ఇట్లాంటి ఒక వాతావరణంలో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవటము, అంటే ముస్లిం హోటల్సు, ముస్లిం గైడ్లు, ముస్లిం గుర్రాలు తోలేవాళ్ళు, ఇట్లా డ్రైవర్లు అందరూ అక్కడ ఉండేదే ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు ఉపాధి దొరికింది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉంది అనుకున్నాం. అయితే ఈ 370 ఆర్టికల్ రద్దులో ఒక చీకటి కోణం కూడా ఉంది అని చెప్పి వాదన. ఏంటమ్మా అది చీకటి కోణం ఏంటి అంటే, మామూలుగా అయితే కనుక ఈ దేశంలో ఎవరైనా సరే భారతీయ పౌరులు ఏ ప్రాంతంలోకి వెళ్ళైనా సరే స్థిరాస్తులు కొనుక్కోవచ్చు. అది పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, కొనుక్కోవచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు. కానీ కాశ్మీరేతరులు కాశ్మీర్లో ఏమీ కొనుక్కోవటానికి వీల్లేదు. అది ఒక మాట. ఏది ఈ 370 వాదన ఆర్టికల్లో అది ఒక అంశం. అయితే ఇప్పుడు చాలామంది అక్కడ సహజ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సహజ వనరుల్ని దక్కించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఏ సహజ వనరులు ఉందమ్మా అక్కడ? ఇప్పుడు మన ఇవి ఉన్నాయి చూసారా, సుగంధ ద్రవ్యాలు, ఇట్లాంటివి హిమాలయాలకు దగ్గర కదా, బాగా పండుతాయి. అలాగే కొండలు ఉన్నాయి అంటే ఖనిజాలు ఉంటాయి, ఇంకా రెండో మాటలేదు. అలాగే కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అక్కడే పండుతాయి. తివాచీలు తయారు చేస్తారు, అది ఇంటర్నేషనల్ ఫేమస్ తివాచీలు. ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మరి అక్కడ ఆస్తి అనేది ఒక కమర్షియల్ వాల్యూ ఉంది అన్నప్పుడు దానికి వాల్యూ చాలా పెరుగుతుంది. అక్కడ కొనుక్కోవాలి, అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, అక్కడ ఉండాలి అనే ఒక కాంక్ష చాలామందికి ఉంది. అది ఇంతకుముందు లేదు. ఏది 370 ఆర్టికల్ రద్దుకు పూర్వం లేదు, కొనుక్కోవడానికి వీల్లేదు. ఇప్పుడు కొనుక్కోవచ్చు. ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. అంటే కేంద్రపాలిత ప్రాంతం, అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఇక్కడ 3 అంచెల భద్రత ఉంటుంది ఆ ప్రాంతంలో. ఇప్పుడు భద్రతే లేదు. మామూలుగా మనం హైదరాబాదులో పెద్ద మనకి చాలా తక్కువ కింద లెక్క గొడవలు. ఇప్పుడు మెహదీపట్నం దగ్గర మిలిటరీ ఏరియా చూశారు కదా మీరు, అక్కడ పోస్టులు ఉంటాయి, సెక్యూరిటీ పోస్టులు ఉంటాయి. ఆ సెక్యూరిటీ పోస్టులు వాళ్ళు నుంచొని బైనాక్యులర్స్తో చూస్తూ ఉంటారు. అలాంటి వ్యవస్థ అక్కడ లేదు ఇప్పుడు. ఏంటమ్మా మన హైదరాబాద్లో ఉన్నంత కూడా లేదు ఇప్పుడు. లేకపోతే అక్కడ కాలినడకన మాత్రమే రాగలుగుతారు అక్కడికి. ఏది బోర్డర్ అవతల నుంచి యువతలకు రావాలన్నా యువతల వాళ్ళు, అందుకే కదా గుర్రాల మీద వెళ్తారు వాళ్ళు. బస్సులు ఇవి 2 వీలర్స్ అవి ఉండవు, ఎందుకంటే ఎత్తులు పల్లాలు బాగా ఉంటాయి కాబట్టి. అయితే వాళ్ళు గన్నులు తీసుకుని మరి దర్జాగా వచ్చేసేయగలిగారు యువతలకి. అంటే అసలు
భద్రతా చర్యలు ఏమైనాయి? అంటే ఇంకొక వాదన ఏంటంటేనమ్మా, పాకిస్తాన్ నుంచి వాళ్ళు రాలేదు, కశ్మీర్లోనే ట్రైనింగ్ పొంది కశ్మీర్లోనే ఉంటూ ఏదైతే ఉగ్రవాదుల ద్వారా ప్రేరేపింపబడి వీళ్ళు చేసిన చర్య అని ఒక వాదన వినపడుతుందమ్మా. ఇప్పుడు దాంట్లో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన అతను ఉన్నాడు అని చెప్తున్నారు. మరి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన అతను ఎలా రాగలిగాడు? అంత ఈజీ అని రావటం ఈజీ కాదు కదా, చాలా కష్టం. అందుకని చెప్పి ఇది కరెక్ట్ కాదు. అయితే మనం 3 అంచెల భద్రత అంటే ఏంటంటే, ఒక భద్రత నుంచి ఒకవేళ మిస్ అయినా రెండో భద్రత దగ్గర ఆగిపోతుంది. 2 కూడా ఆగిపోయింది అంటే కనీసం ఖచ్చితంగా 3వ దాని దగ్గరైనా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు అక్కడ పొల్యూషన్కి సంబంధించిన ఒక వ్యాపార సంస్థని స్థాపించాలి అని చెప్పి అదాని అనుకుంటున్నాడు. అందుకోసమే భద్రతా చర్యలు ఆపేశారు అక్కడ అనేది ఒక వాదన. ఇప్పుడు అది నిజాలు ఇవాళ కాకపోతే రేపటికి కాకపోతే ఎల్లుండికి నిగ్గుదేల్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అది అదానికి ఇచ్చారా లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చారా, ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే భద్రతా చర్యలు ఎందుకు లేవు, ఒకటి నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి. నిరంతరం పహారా కాస్తాయి కదా నిఘా వ్యవస్థలు, వాళ్ళు ఏం చేస్తున్నారు. అలాగే మరి ఎన్ఐఏ లాంటి సంస్థలు, గూఢచారి సంస్థలు మనకి అనుక్షణము పలానా ప్రాంతం సమస్యాత్మకంగా ఉంది, ఇక్కడ ఏదైనా జరగవచ్చు అని చెప్పేవాళ్ళు ఏమయ్యారు అసలు? అది ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు చాలా పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ ఇవాళ. అయితే ఇండియన్ ఎక్స్ ఆర్మీకి సంబంధించిన ఒక సోకాల్డ్ పర్సన్ ఇప్పుడు బయటకు వచ్చి అంటున్నాడు, 180,000 పోస్టులు ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో ఎందుకు భర్తీ చేయలేదు మీరని అడుగుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఏదైతే వాళ్ళకి ఆర్మీకి ఉన్నటువంటి కొంత అమౌంట్, సర్టెన్ అమౌంట్ ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వట్లేదంట. సో చాలా లొసుగులు ఉన్నాయి, ఎందుకు మీరు వీటన్నిటిని కూడా సెటిల్ చేయలేదని చెప్పి బీజేపీని డైరెక్ట్గా అడుగుతున్నాడు ఆయన. అవును, మాలాంటి వాళ్ళని కూడా అదే అడుగుతున్నాం. అసలు మీరు రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైతే ఉందో అంటే రక్షణ శాఖకి ఇచ్చిన నిధులు బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మ్యాండేటరీ, అవసరాన్ని బట్టి వాళ్ళకి నిధులు ఇవ్వవలసిందే. పైగా ఇప్పుడు మనం ఏదైనా ఒక శాఖలో, ఆర్థిక శాఖలో కావచ్చు, రవాణా శాఖలో కావచ్చు, పర్యాటక శాఖలో కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం ఒక ఇన్ఫర్మేషన్ అడిగే రైట్ ఉంది మనకి. కానీ రక్షణ శాఖలో మనకు అడగటానికే వీల్లేదు. అయితే అలాంటప్పుడు మీరు రక్షణ శాఖ చాలా అవసరము అనుకున్నప్పుడు కాన్ఫిడెన్షియల్ కదమ్మా, అందుకే కొంచెం నేను అదే అంటున్నా, అంత కాన్ఫిడెన్షియల్గా ఉండే వ్యవహారంలో మీరెందుకు భద్రతా వైఫల్యం ఎందుకు జరిగింది? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరుగా, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు అని ఎవరు అడగరు కదా. ఇక్కడ దుబారా చేశారు అనేది లేదు. మరి మనం ఎందుకు భద్రతా చర్యలు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా, రూపాయి పెట్టే దగ్గర రూపాయిన్నర పెట్టినా మిమ్మల్ని ఎవరు అడగరు. కానీ చూసేది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి? భద్రతే కదా మనకు కావాల్సింది. సెక్యూరిటీ ఇవ్వని కాడికి ప్రభుత్వం ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు. అందుకని ఏంటంటే ఇక్కడ ఏదో మతలబ్ జరిగింది, ఈ 3 అంచెల భద్రత ఏమయ్యింది, ఎందుకు తీసేశారు అనేది ప్రశ్న. నిఘా సంస్థల వైఫల్యం, ఎందుకు సంస్థల వైఫల్యం? ఇప్పుడు ఒక నక్సలైట్ని పట్టుకోవటానికో, ఒక హైదరాబాద్లో ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవాలి, ఖచ్చితంగా పట్టుకోవద్దని నేను చెప్పట్లా. పాత బస్తీలో అసలు ఏ రోడ్లోంచి వెళ్తే ఏ రోడ్లోంచి బయటకు వస్తామో అర్థం కాని పాత బస్తీలో ఏ మూల ఎక్కడ ఒక ఉగ్రవాది ఉంటే వెళ్ళి పట్టుకోగలుగుతున్నాం. అంటే మన దగ్గర అంత టెక్నాలజీ ఉన్నప్పుడు అలాగే నక్సలైట్లను పట్టుకునే ఆపరేషన్ కగారు పేరుతో నక్సలైట్లను పట్టుకుని చంపగలిగేంత, ఎన్కౌంటర్ చేయగలిగేంత మన దగ్గర శాస్త్ర సాంకేతికత ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ విషయంలో ఎందుకు పొరపాటు పడ్డాము? ఒసామా బిన్ లాడెన్ వేసేసిన వాళ్ళమ్మా మనం. మరి అదే అందుకని ఏ రకంగా చూసినా సరే ఇక్కడ భద్రతా వైఫల్యం కనిపిస్తుంది, చూసి చూడనట్లు పోయేలాగా కనిపిస్తుంది అనేది నాలాంటి వాళ్ళ వాదన. వీళ్ళు
రాజకీయంగా దీన్ని ఈ ఘటనల్ని, ఈ హిందూ ముస్లిం ఘర్షణల్ని, ఈ విద్వేషాల్ని పెంచటానికి, తద్వారా రాజకీయంగా వాడుకోవటం కోసమే వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే సమస్యను పరిష్కరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు అని అర్థమైపోతుంది. చాలామంది ముస్లిమ్స్ని ద్వేషించడం మొదలుపెట్టారు ఇప్పుడు భారతదేశం, బాగా మొదలుపెట్టారు. అది ఏంటమ్మా, దీన్ని ఎలా చూడవచ్చు మనం? దీన్ని ఎలా చూడొచ్చు అంటే, అవునన్నా కాదన్నా వాళ్ళు మన దేశస్తులండి. ఈ రోజు వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వైద్యం పేరుతోనో లేకపోతే చుట్టాలు ఉన్నారనో ఏదో వచ్చిన వాళ్ళనే మీకు 2 రోజులు టైం ఇస్తున్నాము, 48 గంటల్లో మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు, 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ వెళ్ళిపోవాలంటే ఏంటి పరిస్థితి? అసలు కనీసం మానవత్వం కూడా లేదా మనకి? మానవ విలువలు, మానవ హక్కులు కూడా లేవా ఇక్కడ? ఇలా శాంతం అనుకునే కదమ్మా ఇక్కడ. అసలు శాంతం అని మనం అనుకుంటున్నాము అని ఎవరన్నారు? మనము రక్షణ శాఖకి డబ్బులు బాగానే ఖర్చు పెడుతున్నాము, మనం ఆయుధాలు కొంటున్నాము, రఫేల్ యుద్ధ విమానాలు కొంటున్నాము, లేకపోతే ఇంకోటి ఒకప్పుడు బోఫర్స్ కొన్నాము. ఇన్ని కొన్నప్పుడు ఇంత చేసేవాళ్ళం, మనకు శాంతి ఎక్కడుంది? శాంతి అనుకుంటే అసలు మనం ఏమీ కొనుక్కోకుండా మాది శాంతి మంత్రం, మా జోలికి మీరు వచ్చినా మేము చేయగలిగింది ఏమీ లేదు అని హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేసేవాళ్ళంగా. మనం ఎక్కడ శాంతి మంత్రం చెప్పిస్తున్నాం? అంటే అంత లేదు. ఇది ఏంటంటే శాంతి. ఇప్పుడు చైనా అంత చూస్తాము, పాకిస్తాన్ అంత చూస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలుకుతాం కదా. మరి శాంతి చేపించే వాళ్ళు, శాంతం అనేవాళ్ళు ఈ ప్రగల్భాలు ఎందుకు పలుకుతారు చెప్పండి? మీకు నక్సలైట్లను చంపటానికి, మీకు ఏరు వేయటానికి, పైగా 2026 మార్చి నాటికి దేశంలో ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తాను అని చెప్పి అమిత్ షా చెప్పినప్పుడు, అలాగే మణిపూర్ మంటల్లో ఈ దేశంలో వాళ్ళనే మానభంగాలు చేసేసి ఊరేగింపులు చేస్తే, చంపేస్తే, ఇళ్ళు తగలబెడితే, చర్చిలు తగలబెట్టేస్తే వాళ్ళు మన దేశస్తులేగా వాళ్ళు. మరి వాళ్ళ మీద జరిగినప్పుడు మీ స్పందన ఏంటి అసలు? మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అన్ని రోజులు? మీరు నోరు తెరిచి మాట్లాడడానికి 66 రోజులు పట్టింది. ఒక ప్రకటన ఇప్పించలేకపోయారు అందరూ కలిసి ఆ రోజు. అయితేనమ్మా ఇక్కడ ఇంకొక బాధ నేనేమంటున్నానంటే, ఇంత విధ్వంసాలు జరుగుతున్నప్పుడు, ఇంత ద్వేషం ఉంటున్నప్పుడు, ఇన్ని జరుగుతున్నప్పుడు అన్ని విషయాల్ని మీరు ఇలాగే ద్వేషం రగిల్చడానికే వాడుతున్నారా? అన్ని విషయాల్లోనూ ముస్లిమ్సే ఉన్నారా? ఎందుకు ముస్లింలు అంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏంటి? అదేమంటే వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చారు అంటున్నారు. వేరే దేశాల నుంచి వచ్చి ఉండొచ్చు, నేను కాదనట్లా. అసలు మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము? అసలు మనం కూడా ఎక్కడి నుంచో వచ్చాం. ఇప్పుడు మన పుట్టుపూర్వతాలు లెక్కేస్తే ఇప్పుడు మనం ఉన్నామండి. పోయినసారి ఇక్కడ తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా వచ్చిన వాదన అదే కదా, ఆంధ్రా నుంచి వచ్చారు అంటే. ఇప్పుడు వచ్చారా? 100 ఏళ్ల క్రితం వచ్చారా? వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్ళాలి అసలు? నువ్వెవరో వెళ్ళమని చెప్పటానికి? అదే కదా మాలాంటి వాళ్ళని ప్రశ్నించాము అప్పుడు. మామూలుగా అమ్మ ముస్లిమ్స్ మీద అందరికీ అంత కలిసినట్టే కనపడుతున్నప్పటికీ అమ్మ, ముస్లిం అనే ఒక పదం వస్తే ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి అనగానే లోపల ఎక్కడో ఒక చిన్న ఇది ఉంటుంది ప్రతి వ్యక్తికి. అది పెంచి పోషించింది కూడా ప్రభుత్వాలేనండి, మీడియా ఒక రకంగా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి, దాయాదులు పోరు అని మొదలెడతారు. ఎందుకు అసలు దాయాది అనే మాట వాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు మనకు నిజంగా అంత శత్రువులా అంటే కాదు. నిజానికి అసలు పాకిస్తాను ఆ విధంగా ఉగ్రవాద దేశంగా అవ్వడానికి కారణం అమెరికా ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులందరూ తయారయ్యేది అమెరికా కోసమే కదా. ఆయుధాలు అమ్ముకోవాలి ఏ దేశంతో అయినా తగాదా పెట్టి, ఏ 2 దేశాలు తగాదా పడితే దానికి కావాలి. అసలు ఉగ్రవాదులను ఎందుకు సపోర్ట్ చేస్తుంది అమెరికా? మనం అసలు అమెరికా గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా ఈ సందర్భంలో? అంటే ఇక్కడ బాధాకరమైన విషయం అదేనమ్మా, ఈ ముస్లిమ్స్కి అది ఉంటుంది కాబట్టి మనందరిలో ఇక్కడ పాయింట్ వాళ్ళ గురించి సంబంధించి ఏ ఛాన్స్ రాక అందరు కామ్ ఉండిపోయారు. సడన్గా ఇప్పుడు ఇది వచ్చేసరికి
అందరూ రిఫ్లెక్ట్ అయిపోయి అందరి దేశం మీద అంత బాధ్యత ఉన్నట్లుగా నిజంగా వాళ్ళకి అంటే అందరూ వేస్తున్నారు కదా మనం ఒక రాయేద్దాం అని చెప్పి అట్లా ఆలోచించి వాళ్ళందరినీ కించపరుస్తూ బాధ పెడుతున్నారు తప్ప నిజంగా ఈ రోజు నాకు చెప్పాలనిపిస్తుందమ్మా చాలా మందిని గమనిస్తున్నాను నేను ఏదో ఎమోషనల్ వీడియో ఎమోషనల్ విజువల్స్ చూసి ఏదో అయ్యో అనుకుంటున్నారు తప్ప ఎవరికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరికి లేదనిపిస్తుంది నాకు. లేదు, ఉండదు కూడా. ఇప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు ఏమైనా సరే మోడీ గారు యుద్ధం చేయాల్సిందే అని వీడియో చేసి పెట్టాడు. యుద్ధం అంటే వీళ్ళకి ఏదో ఎలా ఉందంటే తిరణాల్లో పుల్లైస్ కొనుక్కున్నంత ఈజీగా ఉంది, లేదంటే ఆన్లైన్లో ఒక కత్తిని ఆర్డర్ చేసుకున్నంత ఈజీగా ఉంది. యుద్ధం అంటే ఈ దేశం వాళ్ళు కావచ్చు, ఆ దేశం వాళ్ళు కావచ్చు, జరిగేది మొదట జరిగేది ప్రాణ నష్టం. డబ్బులున్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోతారా అందులో? సైనికులు చచ్చిపోయేది. మనకి ఇప్పుడు పాతకాలం నుంచి రాజుల యుద్ధాల దగ్గర నుంచి చూస్తే సైనికులు చనిపోయేది. ఇవాళైనా అంతే, సైన్యమే కదా చనిపోయేది. అసలు ఇంత చంపుకోవటాలు చావటాలు అవసరమా? శాంతి అనేది ఒకటి ఉంది, కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంది. కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉండగా ఇట్లా చేయడం ఎంతవరకు? యుద్ధం అసలు వీళ్ళకి ఏం తెలుసు యుద్ధం అంటే? పోనీ వీళ్ళు వెళ్ళొచ్చుగా యుద్ధంలోకి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందండి, ఇజ్రాయెల్ ఖచ్చితంగా ప్రతి పౌరురాలు 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఆర్మీలో పనిచేయాల్సిందే. ఇప్పుడు ఆ రూల్ పెడితే ఈ దేశంలో ఎవరండి వెళ్ళేది? ఇప్పుడు మరి యుద్ధం అని తహతహలాడేవాళ్ళు వీళ్ళ దేశభక్తిని చూపించుకోవటానికి ముస్లింల వ్యతిరేకతే దేశభక్తి చూపించుకోవటం లాగా కనిపిస్తుంది తప్పితే ఈ దేశం కోసం ఏం చేస్తారు మీరు అంటే సమాధానం లేదు. యుద్ధం అంటేనమ్మా ఇక్కడ అందరికి ఎలా ఉంటుందంటే సినిమాటిక్ వే ఆలోచించేస్తారు అందరూ. ఆ గన్స్ తీసుకురావడాలు, ఆ రైఫిల్ వెళ్ళడాలు ఇవన్నీ టీవీలో చూపెడతారు కదా, చూద్దాం అబ్బో బాగా పేలింది అయ్యో ఇదే తప్ప ఎగ్జాక్ట్గా అక్కడ నిలబడి చూడగలుగుతామమ్మా మనం. యుద్ధం అంటే వణుకు వస్తుంది, చిన్న భూకంపం వస్తేనే పరిగెడతాం, మరి అంత పెద్ద యుద్ధం సునాయాసంగా. కాశ్మీర్లో వాళ్ళందరూ కకావికలై పరిగెడుతుంటే ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత భయం వేసింది. అవును. అయితే ఇక్కడ మనం మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదో పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి అది ఉగ్రవాదంతో హిందువుల మీద దాడి చేస్తుంది, భారతదేశం మీద దాడి చేస్తుంది అని మనం బాధపడిపోతున్నాం కదా. ఈ భారతదేశంలోనే విత్ ఇన్ ద కంట్రీలో వేరే మతాల మీద మైనారిటీ మతాల మీద హిందూ మతం సాగిస్తున్న దమనకాండ గురించి ఏం మాట్లాడతాము? ఇప్పుడు జైనులు ఉన్నారు. జైనులకి బాంబేలో ఒక సారనాథ్ స్తూపం అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జైనులు అంటేనే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు పర్యావరణ హితం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు నడుస్తుంటే కూడా దూదులు కట్టుకొని నడుస్తారు. మూతికి మాస్క్ లాంటిది గుడ్డలు కట్టేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఊపిరిలో నుంచి కూడా ఏమైనా ఒక మలినాలు వస్తాయేమో అన్నంత ఇదిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ధ్యానం అది చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉంది అది అక్కడ ఒక రకమైన ఆశ్రమం అనుకోండి, ఆ మతానికి సంబంధించి, జైన మతానికి సంబంధించి. మరి ఆ జైన మతం దాన్ని మొన్న వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందంటే దీన్ని ఎట్లా హోల్డ్లో ఉంచండి, ఏమి చర్యలు తీసుకోవద్దు అని చెప్తే కూడా దాన్ని కూడా పక్కన పెట్టేసేసి మొన్న దాన్ని ధ్వంసం చేసేసారు. ధ్వంసం చేసేస్తే దానిలో ఉన్న పుస్తకాలు అవన్నీ కూడా జైన సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మనం ఒక గుడిసెలో ఉన్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయాలి మీరు అని అంటే మా గుడిసెలోంచి సామాన్లు మేము పక్కన పెట్టుకునే వరకు చెయ్యొద్దు అనే హక్కు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు అడుగుతారు కూడా. అలాంటిది ఒక అంత పెద్ద పురాతన మత సంస్థకు సంబంధించిన దాని మీద మీరు ఇంత దాడి చేయడం ఎందుకు అంటే అక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే ఆ పక్కన ఒక పెద్ద కార్పొరేట్ పర్సన్కి హోటల్ ఉంది. అతను విస్తరించుకోవాలనుకుంటున్నాడు. మామూలుగా వెళ్ళమంటే వెళ్ళరు కదా వాళ్ళు. అందుకోసం ఏం చేశారు అంటే ప్రభుత్వ సాయం కోరితే ప్రభుత్వం ఇప్పుడు ఖాళీ చేయించింది. ఇప్పుడు ఆయన ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుని అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసరికి గవర్నమెంట్ ల్యాండ్ని ఏదో రకంగా ఏదో పేపర్ పుట్టించుకొని చేయాలనుకుంటే నిర్ణయం చేస్తారు కదా. ఇప్పుడు ఆయన తీసేసుకుంటాడు.
తీసేసుకున్న తర్వాత ఏం చేస్తాడు మరి? ఫ్రీగా ఇంత ల్యాండ్ ఫ్రీగా వస్తే ఎట్లా? అందుకని చెప్పి ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ కొంటాడు, లేకపోతే ఫండ్స్ ఇస్తాడు, లేకపోతే వ్యక్తులకి డబ్బులు ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు మరి మనం పరమసహనం ఉండాలి అన్నప్పుడు హిందూ ముస్లింలకు మాత్రమే పరమసహనం ఉండాలా? అందరికీ ఉండాలి. అన్ని మతాల పట్ల ఉండాలి కదా, ఒక క్రిస్టియన్స్ పట్ల ఉండాలి. ఇప్పుడు ఆ రోజు మణిపూర్లో అన్ని గొడవలు జరిగినాయి అంటే కారణం ఖచ్చితంగా మీరు ఎస్సీలకి ఎస్టీలకి అంటే మరీ ముఖ్యంగా ముస్లిం మతం వాళ్ళకి క్రిస్టియన్ మతం వాళ్ళకి తగాదా పెట్టి, అలాగే ఆదివాసీ తెగల మధ్యలో తగాదా పెట్టి మీరు పబ్బం గడుపుకుందామని చూస్తే ఎంత మారణ హోమం అండి. ఈ రోజుకి ఆ మారణ హోమం ఏమైనా ఆరిందా? మరి మన దేశంలో వాళ్ళని మనమే చంపుకుంటున్నప్పుడు పక్క దేశం వాడు వచ్చి చంపినప్పుడు వాడి మీద మనకి ఇంత ఉక్రోషం ఎందుకు వస్తుంది? అంటే ఇది ఒక్కసారి మన ఇంట్లో మనిషిని పక్కవాడు కొట్టకూడదు అని మనం అంటున్నాం, కానీ మన ఇంట్లో వాళ్ళని కొట్టుకోవచ్చా? అంటే బలహీనుడైన వాడి మీద బలవంతుడు కొట్టొచ్చా? అమ్మ మనకు ఎన్నైనా ఉండొచ్చు అమ్మా, బయటోడు రాకూడదు కదా అనేది. నేనేం కాదనట్లా, మీరు బయటోడు రావద్దు అనే అంత ఇది మీకు ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని మీరే గౌరవించకపోతే పక్కోడు ఎందుకు గౌరవిస్తాడు? పక్కోడు ఎందుకు రక్షిస్తాడు చెప్పండి? అది నేననే. అందుకని ఏ రకంగా చూసినా సరే ఇవాళ రేపు బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసమే ఈ దీన్ని ఘటన జరగడం ఒక ఎత్తు అయితే ఆ ఘటనని ఉపయోగించుకోవడానికి ఇంకొక ఎత్తులాగా ఉంది. ఇప్పుడు పాత రోజుల్లో ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ దగ్గర పొరపాటు జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి గారిని లెక్క తీసుకుందాం. ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగిందని ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మరి ఇంత ఘటన జరిగింది కదా, 28 మంది చనిపోయారు కదా, వీళ్ళలో ఏ ఒక్కళ్ళని రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారా? అంటే వాళ్ళ మీద వస్తున్నటువంటి తిరుగుబాటుని కంట్రోల్ చేయడానికేనమ్మా ఎన్ని ఇప్పుడు వదులుతున్నటువంటి ఇవన్నీ కూడా? ఖచ్చితంగా అంటే అందరిని శాంతింపజేయడానికి వాళ్ళు కొంచెం పాజిటివ్ వేలో వెళ్ళడానిక. ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు కూడా ఒక విద్వేషం రగులుతూ ఉండాలి, అప్పుడే దానిలో చలిమంటలు కాసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకటండి, నేను మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఈ జైనులు అంటే వైశ్య కమ్యూనిటీ వాళ్ళు అగ్రకులం వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తారు, కానీ వాళ్ళ ఓట్లు చాలా తక్కువ ఉంటాయి. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందమ్మా నాకు అర్థం కాలేదు. అదే కదా నేను అడుగుతుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? భద్రతా వైఫల్యము, నిఘా సంస్థలు అని మాట్లాడుతుంది అదే కదా. నేను ఓట్ల రాజకీయం కోసమే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనటానికి నేను మీకు బాంబే ఎగ్జాంపుల్ చెప్పా. అంటే వీళ్ళకి ఏంటి, వాళ్ళు ఎలాగూ మైనారిటీ మతం, అది జైన్లు అంటే వాళ్ళు ఓటేస్తే ఎంత వేయకపోతే ఎంత. కానీ మాకు కావాల్సింది ఏంటి, ఒక కార్పొరేట్ పర్సన్కి కడుపు నింపితే వాడిచ్చే డబ్బులతోటి మేము ఓట్లు కొనుక్కుంటాం అనేది. అంటే ప్రతిదీ ఓట్ల రాజకీయం అయిపోయింది. అందుకే ఈ ఓట్ల రాజకీయం అయిపోయింది కాబట్టి వీళ్ళు దీన్ని ఆ విద్వేషాలు రెచ్చగొట్టడానికే వీళ్ళు వాడుతున్నారు తప్పితే జరిగింది దుర్ఘటన, దీనిలో వైఫల్యం ఏంటి, దీనిలో ఏం జరిగింది అని ఒక పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది, కూర్చుని ఆలోచించి అసలు ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచించాల్సింది పోయి ఓ మాట అనేస్తే అయిపోతుంది. ఈ దేశంలో ముస్లిమ్స్ అనేసేస్తే సరిపోద్ది అన్న ధోరణిలో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నాకు క్లియర్ కట్గా ఉన్నది ఏంటంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు అసలు. ఇప్పుడు పాకిస్తాను డైరెక్ట్గా దేశం చెయ్యకపోయినా కానీ ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తుంది. ఇది ఎవరైనా మాటలు ఒప్పుకునే విషయం. ఇది ఖచ్చితంగా ఆర్మీ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ అయితే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, 100% సపోర్ట్ ఇచ్చింది, అన్నీ చేస్తుంది. మరి అలాంటప్పుడు మన పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్ ఉంది, టెర్రరిజం ఉంది. అలాంటప్పుడు దానికోసం మనం ఎందుకు అది అలానే జరుగుతూ ఉండాలి, ఆ జరిగినప్పుడు మనం ఉపయోగపెట్టుకోవాలనే ఉద్దేశం లేకపోతే మీరు ఎందుకు నిఘా వర్గాలని మీరు ఎందుకు ఇది చేయట్లేదు? ఇప్పుడు నక్సలైట్ల మీద మీరు ఇంత చేయగలిగినప్పుడు టెర్రరిస్టుల మీద మీరు ఎందుకు చేయలేదు? అసలు వాళ్ళ మీదే కదా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అదే కదా నేననేది. నక్సలైట్ అన్న ఏ టైం అంటే అర్థం చేసుకోగలుగుతాం ఆ స్ట్రాటజీస్. అసలు నక్సలైట్లు అనేవాడికి ఎక్కడి నుంచి ఏ స్ట్రాటజీ ఉపయోగిస్తాడో తెలియదు కదా. టెర్రరిస్టులు ఇంకా అసలు ప్రాణాలతో చెలగాటం కదా, దాని మీద కదా ఎక్కువ ఉండాలి. అదే కదా, అందుకే నేను అంటున్నా, మీరెందుకు అంత సీత కన్నేశారు?
ఆ ప్రాంతంలో. పైగా ఇప్పుడు ఉగ్రవాదులు ఎప్పుడైనా సరే ఏం చేస్తారు అంటే భయభ్రాంతులు చేయడమే వాళ్ళకి ఉన్న లక్ష్యం. వాళ్ళకి టెర్రరిస్ట్ అనేవాడికి ఒక కులము మతము ఇవన్నీ ఉంటాయి అని నేను అనుకోను. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఒకటి నమ్ముతున్నారు. ఇప్పుడు ఐసిస్ ఉంది, ఎంత విధ్వంసం చేసింది ప్రపంచం మొత్తం మీద. అదే ఐసిస్ని హెల్ప్ తీసుకుని ఐసిస్ని కూడా వాడుకునే మహానుభావులు ఉన్నారు. ఇవాళ యుద్ధం అంటే నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, యుద్ధం అని సరదా పడుతున్నారు కదా. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. అక్కడ ఎంతమంది పిల్లలు చనిపోయారు, 15,000 మంది పిల్లలు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు. అవసరమా? రష్యా ఉక్రెయిన్ అసలు ఉక్రెయిన్ ఎంత నాశనమైంది. ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్ని, ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్ళి చూడండి, శ్మశానంలాగా తయారైంది ఉక్రెయిన్. ఒకప్పుడు మన సినిమా షూటింగులు పాటలు చాలా వరకు హిందీ సినిమాలు కానీ తెలుగు సినిమాలు కానీ అన్ని భాషల సినిమాలు ఉక్రెయిన్లో తీసేవాళ్ళు. అలాంటి ఉక్రెయిన్ ఇవాళ ఎలా అయిపోయింది? అయితేనమ్మా ఇక్కడ పాకిస్తానీ పీపుల్ పనిష్ అయితే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే బేసిక్గా ఇప్పుడు మా పాకిస్తానీ వాళ్ళు టెర్రరిస్ట్ అవ్వనివ్వండి, ఆర్మీ అవ్వనివ్వండి, ఇండియన్ వాళ్ళని ఒక 27 మందిని వేసేశారు అనగానే ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను పాకిస్తానీలకి. నేను అనుకుంటాను వాళ్ళు ఎవ్వరూ అయ్యో అంటే ఇండియన్ ముస్లిమ్స్ అనుకుంటారు, బాధపడతారు. ఇండియన్ లేదు అక్కడ వాళ్ళు అసలు బంద్ చేశారు. వాళ్ళు ఇది చాలా దుర్మార్గం, ఇలా చేయకూడదు, ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకేంటంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఒక ఇనప తెర కట్టేశారండి. కొంతమంది మన దేశం నుంచి కూడా కొంతమంది పాకిస్తాన్ వెళ్తారు, ఏది టూరిస్టులుగా వెళ్తారు. వెళితే చాలా బాగా ఆదరిస్తారంట, చాలా బాగా మాట్లాడతారంట. మామూలు ప్రజలు మంచి మళ్ళానే ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఈ టెర్రరిజాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా ఇచ్చే చిల్లర పైసల కోసం. చైనానా అమెరికానమ్మా? చైనా కదా, అమెరికానే. బట్ అందరూ చైనా మీద రుద్దుతుంటారు, అంటారు తెలియక. ఇప్పుడు చైనా అసలు ఇవన్నీ పట్టించుకునే స్థాయిలో చైనా లేదు. చైనా ఎంతసేపు ప్రపంచం మొత్తానికి నేను ఉత్పత్తి చేసిన ఆ సామాన్లు అమ్ముకునే పనిలోనే చైనా ఉంది. ఇవాళ చైనా ఆర్థిక వ్యవస్థను ఎవ్వరూ బీట్ చేయలేరు. సూపర్ పవర్ ఏదన్నా ఉంది వాళ్ళ ప్రపంచంలో అంటే చైనానే ఆర్థిక పరంగా సూపర్ పవర్. ఇది నిర్వివాదాంశం. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ ఈ టెర్రరిజాన్ని అంతమొందించడానికి ఏం చర్యలు చేయాలి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి దగ్గర కూర్చుని మాట్లాడాలి ఒకటి. ఆ విధంగా అక్కడ చర్చలు చేయాలి. ఇంకొక విధంగా చేయాల్సింది ఏంటి అంటే నిన్న వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశారు పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళేమో సింధు నది జలాల్ని ఆపేశారు. ఇప్పుడు అక్కడ ఇక్కడ మన దగ్గర నుంచి తయారయ్యే వస్తువులు ఏవి మనం ఎగుమతి చేయము అని చెప్పాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూడా బీసీసీఐ రద్దు చేసింది. ఇప్పుడు అక్కడ పాలు కానీ నిత్యావసర వస్తువులు చాలా ఇండియా నుంచి వెళ్తూ ఉంటాయి అక్కడికి. వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఆ దేశంలో అంత అవసరం ఎందుకు వచ్చింది, ఉన్న జనాభా తక్కువ అయినా కానీ వాళ్ళు ఇక్కడి నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు అంటే అక్కడ ఏమైపోయినాయి అంటే ప్రభుత్వాలు ప్రజలకు ఒక అలవాటు చేసేసినాయి. చక్కగా ఉద్యమాలు చేసుకోవడానికి, ఉద్యమాలంటే ఉగ్రవాదమే ఉద్యమం. అలా యూత్ అంతా చదువు సంజలు లేకోకుండా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు శుభ్రంగా అంటే బతుకు మీద తీపి ఉన్నవాళ్ళు అమెరికానో ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు చదువుకునే డబ్బులు ఉంటే చదువుకుంటారు, డబ్బులు లేకపోతే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు అంటే కనుక బయటికి వెళ్ళడానికి వీలు లేని వెళ్ళటానికి చదువు లేని వాళ్ళు, వెళ్ళడానికి డబ్బులు లేని వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. ఇక ఏవో పంటలు ఇంట్లో ఏవో పండించుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి ఒక నిబద్ధత లేదు. అక్కడ ప్రజలకి ఉపాధి కల్పించాలి, ఈ ఉపాధి ద్వారా అభివృద్ధి రావాలి అంటే మనం జీడిపి అని చెప్పుకుంటాం కదా, సంపద పెరగాలి అనే ఉద్దేశంలో పాకిస్తాన్ దేశం లేదు. అక్కడ ఎంతసేపు మీరు చూడండి, కరాచీలో బాంబు పేలుడు 250 మంది చచ్చిపోయారు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, ఇదే కదా మాట్లాడుకుంటారు.
మనం వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా, సాక్షాత్తు బెంజీర్ భుట్టోని కాలిచ్చి చంపారు. అట్లాగే ఇంకా కొంతమందిని అది ఇది కాదంటే వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళల్లో వేసేయటం, రాజకీయ నాయకుల్ని. ఇలా అసలు పాకిస్తాను రాజకీయ చిత్రం కావచ్చు, ఆర్థిక చిత్రం కావచ్చు, సామాజిక చిత్రం కావచ్చు, సరిగా లేదు. కానీ దీనిలో నష్టపోతుంది ఎవరు అంటే అక్కడ కొంతమంది హిందువులు ఉన్నారు, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉందాం అనుకునే వాళ్ళకి కూడా సరైన వాతావరణం లేని పరిస్థితి. ఇవాళ పాలు, కూరగాయలు, టమాటాలు ఇవన్నీ విపరీతమైన రేట్లు అయిపోయినాయి. ఎందుకంటే మనం దిగుమతి చేయట్లేదు కాబట్టి. ఇక రేపు నుంచి ఇప్పుడు ఈ నది నీళ్ళు వెళ్ళకపోతే కనుక వాళ్ళకి సాగునీరు సంగతి తర్వాత దేవుడు ఎరుగు, తాగునీరుకే ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. సరే, వాళ్ళు ఏం చేశారు, మనం ఎలాంటివి చేసామని చెప్పి ఎయిర్లైన్స్ సంబంధించి ఎయిర్లైన్స్ వాళ్ళ గగనతలం మీద మన ఫ్లైట్లు ఎగరకూడదు అని పెట్టారు. దీనివల్ల ఏం జరిగింది, మనం చుట్టు తిరిగి వెళ్ళటం వల్ల ప్రయాణికుల మీద భారం పడింది కదా. అయితే మరి ఇవన్నీ అంతర్జాతీయంగా వస్తున్న సమస్యలు. మరి లోకల్గా చూసుకుంటే కనుక మరి కొంతమంది ముస్లిమ్స్ కూడా కొన్ని త్యాగాలు చేశారు. ఏది ఇప్పుడు ఈ నిన్న మొన్న వ్యవహారంలో ఏంటి, అతనికి 1000 రూపాయలంట ఇచ్చేది గుర్రం మీద తీసుకెళ్ళే అతనికి. ఆ గుర్రం మీద తీసుకెళ్ళే అతను ఉగ్రవాదులతోటి డైరెక్ట్గా ఫైట్ చేశాడు, ఏది వీళ్ళని రక్షించడం. అవునమ్మా, అది అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ తల్లి ఎంత బాధపడుతుందంటే, ఎంత బాధపడుతుంది అసలు. గ్రేట్ కదమ్మా. ఇప్పుడు ప్రాణం కాపాడగానే బోలో రామచంద్రాన్ని పరిగెట్టేవాడు ఉండగా వాడు అతను ఆ అమ్మాయిని కాపాడడానికి అసలు తెగించి వెళ్ళి తన ప్రాణాలు తను ఎలాగో చంపరు ఉగ్రవాదులు. తను హాయిగా ఉండొచ్చుగా, అలా ఉన్నాడా, ఉండకుండా రక్షించాడు కదా. అలాగే అక్కడ ఇమ్మీడియట్గా అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన డ్రైవర్లు కావచ్చు, లేకపోతే అందరూ ముస్లిమ్సే. అందుకే నేను అంటున్నా, మీరు అనవసరంగా ప్రతి దానిలోనూ మతం అనేది చొప్పించొద్దు. అంటే అందరికీ ఏంటంటేనమ్మా, అదే ఇందాక అనుకున్నాం కదా, అందరికీ ఉండింది ఎప్పటి నుంచో, ఆ టయానికి దొరికింది, అది అందరూ అనాలి కాబట్టి మనకు ఒక బలం దొరికింది, అందరూ తోడైపోయారు. ఇప్పుడు టక్కన ఒక రాయేసేద్దాం వాడి మీద, ఏదో సైకో కైండ్ ఆఫ్ నేచర్ తప్ప. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే మనం మనకు అర్థమవుతుంది. అసలు ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మరి పాకిస్తాను ముస్లిం కంట్రీయే, బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీయే. మరి వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు కదా. మరి ఇద్దరు ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆధిపత్యం కోసం మనుషులు ఇవన్నీ చేస్తారు తప్పితే మతం కాదు ఇక్కడ ప్రధానము, ఆధిపత్యమే ప్రధానము అనేది మనం నేర్చుకోవాల్సిన నీతి. ఆ ప్రకారంగానే మనం సమస్యల్ని చూడాలి. అసలు అక్కడ చనిపోయింది ఎవరో ఎగ్జాక్ట్గా ఇప్పటికి ఎవరు తెలియదమ్మా. మామూలుగా ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ని అదే అని మాట్లాడుతున్నారో వాళ్ళెవ్వరికీ కూడా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు, వాళ్ళ ప్రాంతాలు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి ఎవ్వరికీ తెలియదు. పలానా టూరిస్టుని కాల్చారంట, మన ఇండియన్స్ అంట, ఇప్పుడు అందరి మీద మనం బురద చల్లాలి, వాళ్ళ మీద నాలి, వీళ్ళ మీద నాలి, గవర్నమెంట్ అవన్నీ మాట్లాడుకుంటారు తప్ప అసలు వీటన్నిటికన్నా ముందు మాట్లాడాల్సింది అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది. అదిదమ్మా నాకు అసలు ఇప్పటికి అర్థం కావట్లేదు. అందుకే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు అసలు 3 అంచెల భద్రత ఉండాల్సిన చోట భద్రత లేకుండా ఎందుకు ఉంది? వాళ్ళు ఏంటంటేనమ్మా, టెర్రరిస్టులు స్లోగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారమ్మా, ఇదంతా రిలాక్స్ అయిపోయి ఉన్నారన్న టైంలో టక్కన ఎంటర్ అయిపోయారు. ఎప్పుడైనా అంతే, ఫస్ట్ నుంచి మనం అత్యంత జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన దగ్గర అప్రమత్తంగా ఉండాల్సిందే, మరి ఉండాలి కదా. ఉండకపోతే ఉండకపోతే ఎవరికి నష్టం? ఉండాల్సింది కూడా పెద్ద ఇండియా మొత్తం కూడా కాదు, ఒక జమ్మూ కాశ్మీరే కదా. ఒక్క చిన్న ప్రాంతాన్ని మీరు ఆ ఒక్క బోర్డర్ని మీరు ఇది చేయలేరా? అదే అమ్మా, ప్రభుత్వం తలుచుకుంటే చేయలేదా చెప్పండి? చేయలేరమ్మా. ఇదేంటంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ గొడవ ఇప్పుడు ఏమి లేదు, 2 ఎలక్షన్స్ ఉన్నాయి, బీహారు, కాశ్మీర్లో కూడా ఏదో ఉన్నాయి. కాశ్మీర్లో లేదు, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి ఎలక్షన్స్. అవును వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఆ 2 చోట్ల గెలవాలి. ఆ గెలవటం కోసమే అసలు వీళ్ళే చేయించారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా నేనైతే మాట్లాడను. కానీ శవరాజకీయం చేయరనుకుంటున్నానమ్మా. అబ్బే, చేసేవే శవరాజకీయాలు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు. కాకపోతే కొంతలో కొంత కాంగ్రెస్ పార్టీకి మినహాయింపులు ఉన్నాయి, అంతేగాని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు కదా గవర్నమెంట్కి. ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు మనం సపోర్ట్గా మాట్లాడట్లా, కానీ వాళ్ళు తప్పులు ఎత్తి చూపిస్తున్నాం.
ఏదో ఒక కారణంతో మనం ప్రజలకు సేవను అందించి మంచి వాళ్ళకి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసి కన్నా కూడా మేము ఎలాగైనా పనిచేస్తాము, మళ్ళీ మాకు ఓట్లు వేయాలి అనే ఒక రాజకీయం ఏదైతే నడిపిస్తున్నారో ఇవాళ, ఆ రాజకీయాలకే ఇవాళ వాళ్ళు ఇలా చేయడమే రాజకీయం అనుకుంటున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా కొంచెం వెనక నుండి కొంచెం కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సడన్గా పాకిస్తాన్కి దెబ్బ కొట్టడానికి అని మాట్లాడుతున్నారు. బట్ అవి వర్కౌట్ అవుతాయమ్మా? అవి మనం ఏదైనా ఏం చెప్తాము, ముందు జాగ్రత్త మంచిది కదా అంటాం. అసలు ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే కన్నా ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ డిసీజ్ అంటాం కదా, క్యూరింగ్ అంటాం. ఇప్పుడు నువ్వు జబ్బును నయం చేసుకునే దానికన్నా జబ్బు రాకుండా చూసుకోవటమే ఉత్తమం అంటాం. ఆ పని ఎందుకు చేయలేదు చెప్పండి, చేయాలి కదా మరి. దీనికేమో అమిత్ షాకి ఎంతసేపు వక్ఫ్ బోర్డు గురించి ధ్యాస అంతా. అసలు వక్ఫ్ బోర్డు గురించి ఎక్కువ డిస్కషన్ జరిగిందంటమ్మా మనకంటే కూడా పాకిస్తాన్లో. వాళ్ళు అది ఎక్కువ ప్రేరేపించబడింది కూడా ఈ మధ్య అదేనంట. ఎప్పుడైతే ఈ వక్ఫ్ బోర్డుని వాళ్ళు సవరణ చేశారో బిల్లులో భాగంగా, అప్పటి నుంచి పాకిస్తాన్లో ఇంకాస్త రగిలిపోయారు. మా ముస్లిమ్స్కి ఇండియాలో బాగా అన్యాయం జరిగేస్తోంది అని చెప్పి ఇంకాస్త ప్రేరేపించారని ఒక వాదన వినిపిస్తుంది. కానీ ఇక్కడ లోకల్గా ఈ బిల్లు వచ్చే ధ్యాసలో నన్ను ఆపరేషన్ కగారు మీదే ఉంది సార్ ధ్యాస అంతా, అమిత్ షాది. మన మోడీ సార్ది అయితే ఆయన ఎంతసేపు విశ్వయాత్రికుడిలాగా తిరుగుతూ ఉంటాడు ఆయన. మరి రాజ్నాథ్ సింగ్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఇలా జరగాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఒక చిన్న ఒక రాష్ట్రంలో ఒక సరిహద్దు ప్రాంతాన్ని మీరు రక్షించకపోతే ఇంత విశాలమైన భారతదేశానికి మీరు అసలు రక్షణ ఎలా ఇవ్వగలుగుతారు? మీకు ఎలా మనసొప్పుతుంది అసలు ఆ పదవుల్లో ఉండటానికి నన్ను అడిగితే? మీరు రాజీనామా చేయాలి నన్ను అడిగితే. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. అన్నిటికన్నా బాధాకరం, ఉగ్రవాదులకున్న బుద్ధి కూడా అమిత్ షాకి లేదేమో, ఆపరేషన్ కగారుకి లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఆడవాళ్ళని పిల్లల్ని చంపలేదు, గమనించే ఉంటారు. కానీ ఆపరేషన్ కగారులో ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేరు, అంటే ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. అది ఉగ్రవాదులు ఏరే ఇంటెన్షన్తో చంపలేదని అన్నారమ్మా. అదేదో చంపకూడదు, వాళ్ళని కొంచెం గౌరవించాలని కాకుండా ఇంటికి మూలాన్ని చంపేస్తే మీరంతా జీవితకాలం బాధపడుతూ ఉంటారని చెప్పి ఉద్దేశంతో మగవాడిని చంపారనేది ఒకటి ఉందమ్మా. వాళ్ళ ఉద్దేశం ఏదన్నా కానివ్వండి, నేను అనేది ఏంటంటే వాళ్ళు తీసుకున్న కనీసం వాళ్ళ ప్రాణాలు అయితే రక్షించబడ్డాయిగా. వాళ్ళ ఉద్దేశం ఏదన్నా కానీ మరి ఇక్కడ వీళ్ళ ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? ఆపరేషన్ కగారు విషయంలో నక్సలైట్లు నేను ఏరివేస్తాను అని ఒక ఇది ఎందుకు? అంత పంతం దేనికి? శాంతి చర్చలు జరపచ్చుగా, వాళ్ళని పిలిచి చర్చలు జరపచ్చుగా, ఎందుకు జరపట్లేదు? ఇప్పుడు పాకిస్తాన్తో అయినా మీరు చర్చలు ఎందుకు జరపట్లేదు? జరపచ్చుగా. ఏదైనా ఇవాళ యుద్ధం కంటే శాంతే ముఖ్యం అనే పరిస్థితిలో ఈ ఆధునిక కాలంలో ఇప్పుడు మనం చూస్తున్న 2 యుద్ధాలు చూసి మనం ఆ బుద్ధి తెచ్చుకోవాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ పాకిస్తాన్ యుద్ధం కావచ్చు. ఆ 2 యుద్ధాలు చూసిన తర్వాత అబ్బో యుద్ధం వద్దు అనేదాకా ఉండాలి. అసలు యుద్ధం అంటే ఆడవాళ్ళు, పసిపిల్లలు, పైగా బడ్జెట్ మొత్తం యుద్ధం మీదకే పెట్టాలి. ఈ పరిస్థితుల్లో మన బడ్జెట్ అంతా యుద్ధానికే వెళ్ళిపోతే అసలు ఇవాళ మన భారతదేశంలో ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగం ఉన్న జీతం వస్తో రాదో తెలియదు. మరి మీకున్న శక్తియుక్తులు మొత్తాన్ని పెట్టి మీరు వాళ్ళని లేకుండా చేస్తాను అని శపథం చేసి చేస్తున్నారు. కానీ అసలు ఆ నక్సలైట్లు అటవీ భూముల్లో ఏం చేస్తున్నారు అని ఏ రోజైనా మీరు అసలు అటవీ భూముల్లో ఏం జరుగుతుందో, ఆదిమ తెగల వెనక లోపల అసలు ఏం జరుగుతుందో మీరు ఏ రోజైనా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీకు తెలుసు మీరు ఏం చేయదలుచుకున్నారో. అక్కడ అటవీ సంపద మీకు కావాలి. ఆ అటవీ సంపదలో ఉన్న ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీలని అక్కడి నుంచి తరిమేయాలి. తరిమేసి ఆ అడవుల్ని మీరు మీ చెప్పు చేతల్లోకి తీసుకొచ్చుకోవాలి. కార్పొరేట్ కంపెనీలకి ఆ అడవుల్ని అప్పగించాలి.
ఇదే ఇప్పుడు మణిపూర్లో జరిగింది కూడా ఇదే సేమ్. అక్కడ ప్రపంచంలోనే ఇంకెక్కడా లేని ఖనిజాలు మణిపూర్ కొండల మీద ఉన్నాయి. ఈ కొండల మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుంది అంటే ఆదివాసీ తెగలకే ఉంటుంది, ఎస్టీలకే ఉంటుంది. ఎస్టీల భూముల్ని వేరే వాళ్ళు కొనుక్కోవటానికి వీల్లేదు. వేరే వాళ్ళ భూముల్ని ఎస్టీల దగ్గర డబ్బులుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, కానీ ఎస్టీల భూముల్ని ఎంత డబ్బులున్న వాళ్ళైనా కొనుక్కోవటానికి వీల్లేదు. అందుకని చెప్పి కొండ కింద ఉన్న వాళ్ళని ప్రేరేపించి కొండ మీద ఉన్న వాళ్ళతోటి పేచీలు పెట్టించుకొని వాళ్ళతోటి గొడవలు పెట్టుకొని తెగల మధ్య తగాదా తీసుకొని వచ్చి అక్కడ రావణ కష్టం చేసి పెట్టారు మణిపూర్లో. ఎందుకు? అక్కడున్న అరుదైన ఖనిజాలు అదానీ సార్కి అప్పచెప్పాలి ఆ గనుల్ని. మరి అదానీ అంటే ఎందుకు మీకు అదానీ అని మీరు ఇంత బాధపడిపోతారేంటి అని చాలామంది అనొచ్చు. అసలు ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకు ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు టాటాలకు కావచ్చు, బిర్లాలకు కావచ్చు, అలాగే ఒక 4-5 జనరేషన్స్గా వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు, వ్యాపార దిగ్గజాలు వాళ్ళు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అన్నా లేకపోతే సంపద ఉంది వాళ్ళకి అన్న ఒక అర్థం ఉంది. అంబానీ వాళ్ళు కూడా 2వ తరం, ఇప్పుడు 3rd జనరేషన్ కూడా వచ్చింది వాళ్ళకి. అనిల్ అంబానీ పిల్లలు కూడా వ్యాపారంలోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అంటే రిలయన్స్ వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి మనం దాని గురించి పెద్దగా ఆక్షేపణ చెయ్యం. కాకపోతే ఈ ప్రభుత్వం అంబానీకి కూడా చాలా దోచిపెట్టింది, అది వేరే విషయం. కానీ అదానీ విషయం వచ్చేసరికి ఒక 20 సంవత్సరాల క్రితం అదానీ ఎవరు అంటే ఎవరికీ తెలియదు. 20 కూడా కాదు, 15 సంవత్సరాల క్రితం అదానీ ఎవరో తెలియదు, 12 సంవత్సరాల క్రితం అదానీ ఎవరో తెలియదు. ఇవాళ అదానీతో ఒక పెద్ద సామ్రాజ్యం అయిపోయి కూర్చుంది. ఇంత తక్కువ కాలంలో అదానీ ఎట్లా అయ్యాడు అంటే ఈ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సహజ వనరులు అదానీకి కట్టబెట్టడమే కారణం. ఎందుకు మీరు ఇలా చేయడం వల్ల దేశ సంపద, మన దేశానికి ఉన్న సంపద కొద్దిమంది చేతిలో పోగుపడుతుంది. అంతర్జాతీయ సంస్థలు మన దేశం గురించి ఏం చెప్తున్నాయంటే, మొన్న ఈ మధ్య 3 నివేదికలు వచ్చినాయి. ఆ 3 నివేదికల్లో ఏంటి అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది, ఐఎల్ఓ వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలో ఉద్యోగ భద్రత లేదు, ఖచ్చితంగా 1వ తారీఖున మాకు జీతాలు వస్తాయి అని 90% మంది ఉద్యోగస్తులు నమ్మట్లేదు అని చెప్పారు. ఏది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు అన్నట్లు. ఇది ఐఎల్ఓ చెప్పింది. ఐఎల్ఓ అంటే అన్ని దేశాలు ఆమోదిస్తాయి, ఆ ఏ దేశంలో పొరపాటున్నా అవి మాట్లాడతాయి. మళ్ళీ అలాగే ఆక్స్ఫామ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్థిక అసమానతలు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మన దేశంలో సంపద 90% సంపద 99% మంది ప్రజలు పంచుకుంటున్నారు. 1% ప్రజలు 90% సంపదని 1% చేతిలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయి. ఇంకా పేదవాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతాడు. దీనివల్ల నష్టం జరగదు. మరి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే మన దేశంలో అలాగే పూర్తి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే బిలో పావర్టీ లైన్ అని ఒకటి మనం పెట్టుకునేవాళ్ళం. బిలో పావర్టీ లైన్కి కూడా ఇంకా 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 బిలో పావర్టీ లైను అంచనాలు పెరుగుతున్నాయి. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక స్కేల్ పెట్టి ఇదిగో ఈ కింద ఉన్న వాళ్ళందరూ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు ఇంత శాతం మంది ఇక్కడ ఉన్నారు ఈ బిలో పావర్టీ లైన్లో, ఈ శాతం పెరుగుతుంది. అంటే వ్యాపారాలు దెబ్బతింటం వల్ల కావచ్చు, ఉద్యోగాలు రాకపోవటం వల్ల కావచ్చు, స్వయం ఉపాధి లేకపోవటం వల్ల కావచ్చు, ఈ ప్రమాదం జరుగుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువైపోతున్నారు దేశంలో. అంటే మామూలు పనులు చేసుకునేవాళ్ళు, అంటే వాళ్ళకు ఒక ఉద్యోగం ఉండదు. ఇప్పుడు ఒక సంస్థలో ఉద్యోగం చేయటం అనేది ఉండదు, వాళ్ళు అసంఘటితంగా ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అసంఘటిత రంగ కార్మికులకి ఆ హక్కులు ఉండవు, కార్మిక చట్టాలు పనిచేయవు వాళ్ళ దగ్గర.
ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో. ఈ పరిస్థితుల మీదనే ఈ పెట్రోల్ ధర విపరీతంగా పెరుగుతుంది, చూస్తున్నాం కదా. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనము ఇవాళ మన కోసం, మన ప్రభుత్వాలు మన కోసం ఎంత పని చేయాలి, వీళ్ళకి ఒక బెటర్ లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచన చేయాలా అక్కర్లేదా? చేయాలి. అంతేగాని వీళ్ళు ఎంతసేపు కార్పొరేట్లకు భజన చేసుకోవటము, వాళ్ళ నిరర్ధక ఆస్తులు, బ్యాంకుల్లో పెట్టుకున్న ఆస్తుల్ని వాళ్ళకి దారాదత్తం చేయడము, వాళ్ళ మీద కార్పొరేట్ ట్యాక్స్ ఎగ్గొట్టడము, ఈ చిన్న చిన్న వాటి మీద కనీసం పిల్లలు రాసుకునే పెన్సిళ్ళ మీద కూడా GST వేయడము ఎంతవరకు న్యాయం? అసలు మీరు కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నారు. అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటే, విదేశాంగ వ్యవహారాలు అలా ఉంటే, ఇప్పుడు 4 దేశాలు తిరిగి వచ్చినంత మాత్రాన ఈయన పెద్ద దౌత్యవేత్త అయిపోడు కదా. అన్ని దేశాలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి అనుకోవటానికి లేదు కదా. మరి ఏంటి పరిస్థితి? ఇవాళ అమెరికా ఏదో వాడు కొంచెం వెనకడుగు వేసాడు కాబట్టి సరిపోయింది, ఆ దిగుమతి నేను ప్రతీకార సుంకాలు వేస్తాను అని అన్నాడు. అవి వేస్తే గనక మొన్న మధ్య సముద్రంలోనే సంపద అంతా, మత్స్య సంపద అంతా సముద్రంలో ఆగింది ఒక రోజంతా. వెళితే రేటు తక్కువకి ఇవ్వాలి, ఆ రేటు తక్కువకి ఇస్తే ఇక్కడ గిట్టుబాటు కాదు. ఇప్పుడు మనకు బాగా విదేశీ మార్గ ద్రవ్యం లభించేది ఎక్కడంటే మత్స్య సంపద మీదే. అది కూడా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది అమెరికానే. మరి అక్కడ దెబ్బ పడితే ఇక్కడ రైతులు ఏమవ్వాలి? మత్స్యకార రైతులు, వ్యాపారస్తులు, చిన్నపాటి వ్యాపారస్తులు దీని మీద ఆధారపడి లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? అందుకని ఏంటంటే ఏ రకంగా చూసినా మనకు మన చుట్టూ సమస్యలే ఉన్నాయి. ఈ సమస్యల మధ్యలో పులి మీద పుట్టలాగా ఈ యుద్ధం చేయాలని యుద్ధకాంక్ష కావచ్చు, లేకపోతే యుద్ధం చెయ్యండి మనకు అవసరం అని చెప్పే పెద్ద మనుషులు కావచ్చు, ఇవన్నీ వద్దు. ముందు మనం అసలు బతికుంటే బలిసాకు తినొచ్చు అనే పరిస్థితిలో ఉంది. అదేనమ్మా, ఇప్పుడు ముస్లిం అంటే ఈ వ్యతిరేకతా భావం, ఈ ద్వేషభావం. మామూలుగా మటన్ కొట్టే మస్తాన్ బాయ్ దగ్గర మటన్ కొంటాం మనం. రంజాన్ రోజు, బక్రీద్ రోజు చీర్ కుర్మా, బిర్యానీ రాలేదని అంటాం. నమస్తే బాయ్, సలాం వాలేకుం అని పలకరిస్తాం. వాళ్ళు అస్సలాం వాలేకుం బాయ్ అని వాళ్ళు పలకరిస్తారు. సో ఇవన్నీ ఉన్న మనకే సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగేసరికి చూడంగానే రక్తం ఉడికిపోయేంతలాగా ఎందుకు భావోద్వేగాన్ని ఫీల్ అవుతున్నారు? ఇది ఎక్కడో ఇది ఉంది అందరిలో మచ్చ. మన ఇండియన్స్లో చాలా మంది అది వీళ్ళు పని కట్టుకుని కల్పిస్తున్నారు. లేయండి పదండి అని. అది కొంచెం ఎవరో రేపితే రేగడం ఏంటమ్మా? నీ అంతటి నీకు సెల్ఫ్ ఇది వస్తే అది ఓకే. కానీ ఇవాళ చరిత్ర చదువుకోవటానికి ఎవరు ఇష్టంగా లేరు, చరిత్ర నమ్మడానికి కూడా ఇష్టంగా లేరు. ఎంతసేపు వాట్సాప్ యూనివర్సిటీలు ఏదొస్తే అదే నిజాలని నమ్ముకుంటున్నారు. ఈరోజు బొడ్డోడని చిన్నోడు కూడా జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడతాడు. నెహ్రూ ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, నెహ్రూ అలా చేయకుండా ఉండాల్సింది. ఇవన్నీ ఎవరు చెప్పిస్తున్నారు చెప్పండి? ఎవరు అప్లోడ్ చేస్తున్నారు ఇవన్నీ? బీజేపీ వాళ్ళే. నన్ను అడిగితే ఇవాళ ఈ దేశం ఈ మాత్రమైనా ఉంది అంటే వాళ్ళు వేసిన పునాదులే. మనం ఏదో కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నామని కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవినీతికర పార్టీ అని చెప్పి మీరు అది చేసి ఇది చేసి మొత్తానికి 2014లో అధికారం తీసుకొచ్చుకున్నారు. మీరు అంతకంటే అవినీతికర పార్టీగా తయారైంది బీజేపీ పార్టీ. ఏంటి లాభం? ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అని తీసుకొచ్చారు. ఎలక్ట్రల్ బాండ్స్ కొనని వాళ్ళ మీద ఈడీ దాడులు చేయించారు. ఇవాళ ఈడీ దాడి జరుగుతుంది, రేపు పొద్దున వాడు మీ బాండ్లు కొంటాడు, ఎల్లుండు ఈడీ దాడి లేదు, బోడీ దాడి లేదు, అయిపోయి. ఇట్లా చేస్తున్నారు కదా. అసలు మరి మీరు ఈ విధానం ఎన్నుకున్న తర్వాత అసలు మీకు ప్రజలకు సేవ చేయాలని, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలనే ఉద్దేశం మీకు ఎక్కడ ఉంటుంది అసలు? ఎందుకు మీరు చాలామంది ఆర్థిక నేరగాళ్ళని మీరు దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి మరి లండన్ పంపించారు? సుప్రీంకోర్టు పక్కన వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయమని చెప్పింది, మీరు ఎందుకు ఫ్లైట్ ఎక్కించారు దగ్గరుండి? సరేనమ్మా, ట్రంప్ కూడా ఏదో ఈ టెర్రరిజానికి అగైనెస్ట్ అని ఒక ట్వీట్ వేసాడని, ఇండియాకి సపోర్టివ్గా అని మాట్లాడతారు. మరి మీరేమో పాకిస్తాన్కి మెయిన్ ఇదే అమెరికా అంటారు. మరి అంటే అక్కడ ఒకటి ఉంది, బైడెన్ యుద్ధాలను ప్రోత్సహించాడు అంటారు. ట్రంప్ యుద్ధాలు కాదు ప్రోత్సహించడం, వ్యాపారం పెంచుకోవడం ఎట్లా? ఎందుకంటే సహజంగా ఇతను వ్యాపారస్తుడు,
ఎవరు? ట్రంప్. అందుకని చెప్పి ట్రంప్ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందంటే, వ్యాపారం చేయడం వల్ల ఆ చేసిన వ్యాపారంలో నాకు లాభం ఎంత, లేకపోతే నా తోటి బిజినెస్ పీపుల్కి లాభం ఎంత అనేది ఆలోచిస్తాడు. అదే బైడెన్ వాళ్ళకి ఏంటి అంటే, అది ఆ పార్టీ అయినా రాజకీయ నాయకులైనా, ఇప్పుడు అమెరికాకి మొదటి నుంచి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆధిపత్య ధోరణి ఉంది. అమెరికా ప్రపంచం మొత్తానికి ఎక్కడో చోట గిల్లి కజ్జాలు పెట్టి ఆయుధాలు అమ్ముకుంటుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అదే పద్ధతిలో బైడెన్ ఉన్నాడు. ఇప్పుడు అతని కాలంలోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చింది, అతని కాలంలోనే ఇజ్రాయెల్ పాలస్తీనా అది, అలాగే పాకిస్తాన్కి కూడా. ఇప్పుడు మనం కూడా మేము శక్తిమంతులు ఏం చెప్పుకోవడానికి మనం ఆయుధాలు కొనుక్కుంటున్నాం కదా. అట్లా అసలు అన్ని దేశాల మధ్యలో శాంతి ఉంటే ఆయుధాలతో పనే ఉంది. యుఎన్ఓ అంటే ఏంటి అసలు, ఏం చేయబోతోంది యుఎన్ఓ అసలు అంటే చెప్తుంది. కాకపోతే కొంతమంది మాట వింటారు, కొంతమంది మాట వినరు. మాట విన్న వాళ్ళని ఎవరు వినిపిస్తారు చెప్పండి? ఒక్కోసారి నిస్సహాయంగా ఉండిపోతుంటుంది. వాట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఏంటి అసలు, ఏం ఏమన్నా ఉండేవండి వినే వాళ్ళకి. ఇప్పుడు ఒక క్లాస్లో అందరూ టీచర్ చెప్పింది వినాలి అని లేదు కదా. వింటామని వాగ్దానం చేశాక మళ్ళీ చిన్నపిల్లలాగా ఏంటమ్మా ఇది? అంతే, అదే రాజకీయం, ఆధిపత్యం, అంతకంటే ఏమీ లేదు. అసలు ఓవరాల్గా ఏదైతే జరుగుతున్నాయో, ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు అవనివ్వండి, లేకపోతే ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి గొడవలు అవనివ్వండి, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే నాకు ఉన్నటువంటి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఏంటి దీని తాలూకు పరిణామాలు ఏంటి, దీని తాలూకు ఏ లబ్ధి పొందుతారు? ఒకటి ఆధిపత్య ధోరణ, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క ఆలోచన, లేకపోతే దేన్ని మెయిన్ ప్రధానంగా దీనివల్ల లబ్ధి కూరేది ఏంటమ్మా అసలు? ఏమీ లేదు. ఆధిపత్య ధోరణి, మేము సూపర్ పవర్ అనుకోవటం, అలాగే మా జాతి గొప్పది అనుకోవటం. ఇప్పుడు హిట్లర్ అనుకునేవాడు ఒకప్పుడు, నా జాతి గొప్పది అని చెప్పి అతను వేరే వాళ్ళ తన జాతి కాని వాళ్ళందరినీ చంపాలి అని చెప్పి అతను అనుకున్నాడు. చివరికి అతనే కుక్కచావు చచ్చాడు. అయితే ఇక్కడ ఆధిపత్యము డబ్బు ఈ రెండునే కోరుకుంటున్నారు. అసలు ఇలాంటి దేంట్లోకి రాకోకుండా హాయిగా ఉండే దేశాలు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు న్యూజిలాండ్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, అలాగే ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఫిన్లాండ్ ఉంది, డెన్మార్క్ ఉంది, నెదర్లాండ్స్ ఉంది. ఇట్లాంటి దేశాలన్నీ ఎంత ప్రశాంతంగా ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు విద్య మీద, వైద్యం మీద ధ్యాస పెడతారు. దేశానికి ఎలా ఉపయోగపడతాం, ప్రపంచానికి ఎలా ఉపయోగపడతాం, ఇదే అంతవరకే. ప్రపంచం సంగతి తర్వాత అయినా సరే మన దేశంలో వ్యక్తి ప్రమాణాలు ఎలా ఉన్నాయి, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, జీవనంలో సంతోషంగా జీవించడం ఎట్లా అనే దాని మీద, మంచి చదువు చెప్పటం ఎట్లా, మంచిగా వైద్యం ఇవ్వటం ఎట్లా అనే దాని మీద వాళ్ళు ధ్యాస పెడతారు. వాళ్ళకి ఆధిపత్యాలు వీటితోటి పని లేదు. ఇప్పుడు మీరు ఏ ఇండెక్స్ అన్నా తీసుకోండి, అవి మంచి ర్యాంకింగ్లో ఉంటాయి. ఏది ఆహార భద్రత విషయంలో కావచ్చు, ఆరోగ్య సూచి కావచ్చు, విద్య కావచ్చు, వీటన్నిటిలో. అలాగే ఆయు ప్రమాణం కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. పైగా సంతోష స్థాయి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ దేశంలో మనుషులు ఎక్కువగా సంతోషంగా ఉన్నారు అనేది, వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది అక్కడ. ఇక్కడ ఏందమ్మా ఎంతసేపు పక్కన ఇంట్లో గొడవ అని, వాళ్ళ ఇంట్లో దొంగ చూడడం, మన ఇంట్లో అల్లర్లు, మనమే జీవితం మొత్తం గడిపేస్తే సగ జీవితం ఎడబోద్ది అంటే ఏడే ఆ గొడవలు. ఎవరైతే ఆధిపత్యం కోసం ఉంటారో, ఎవరైతే డబ్బు కోసం ఉంటారో, ఎవరైతే నీచ రాజకీయాలు చేయాలని చూస్తారో, వాళ్ళని బట్టే, ఆ రాజకీయ నాయకుల స్థాయిని బట్టే ఆ దేశంలో ప్రజల స్థాయి ఉంటుంది. ఎవరైతే ఉన్నతంగా ఆలోచిస్తారో, ఆ ఉన్నతంగా ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్న చోట ప్రజలు కూడా ఉన్నతంగా ఉంటారు. ఇవాళ ఎందుకు జపాను ప్రజలు జీవన సరళి గురించి ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడుకుంటుంది? ఏం పట్టించుకోకూడదు. అది వాళ్ళు ఒకసారి దెబ్బతిన్నారు. దెన్ అప్పటి నుంచి వాళ్ళు పరిగెడితే అసలు ఇండియాలో వాళ్ళదే చాలా కష్టం, వాళ్ళ కదులుపు కూడా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అవనివ్వండి, వాళ్ళ తెలివితేటలు. అసలు ఒకటండి, ఇవాళ ఒక మనిషికి ఎంత సంపద ఉంది అనే దానికన్నా ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత విద్యతో ఉన్నాడు, ఎంత ఆస్తితో ఉన్నాడు అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ అన్నీ ఉన్న తర్వాత ఆస్తి అని కోరుకోవాలి.
మనం మామూలుగా ఇప్పుడు మన చుట్టూ సమాజంలో కూడా ఏం చూస్తాం, ఫస్ట్ ఆస్తి చూస్తాం. ఇంకా మనకి ఇప్పుడు ఒకళ్ళకి ఆస్తి ఉంది అనుకుందాం, పోనీ అంతకంటే ఆస్తి ఉన్నోళ్ళు ఉంటారా? ఉంటారు. ఇంకో రెండు అడుగులు వేస్తే అంతకన్నా ఆస్తి ఉన్నోళ్ళు ఉంటారు. అసలు మనము ఎంతసేపు కంపేర్ చేసుకోవటంలోనే మనం ఉంటున్నాం. నేను వాళ్ళకంటే గొప్ప, ఇంకోడు ఏమంటాడు వాళ్ళ గొప్ప ఏంటి, వాళ్ళకంటే నేను గొప్ప అనుకుంటాడు. ఈ జీవితంలో ఏం కోల్పోతున్నాము అనేది ఆలోచించకుండా ఒక జంతువుల మాదిరి అయిపోతున్నాం. ముక్కాల జీవితం నిద్రపోతాం, ఇంకో ముక్కాల జీవితం తింటాం, ఇంకో ముక్కాల జీవితం కాలకృత్యాలు, ఇంకో ముక్కాల జీవితం పక్కింటి లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ ఏంటి, ఇదేంటి అదేంటి ఇది. ఇంకా మన బ్రతుకు మనం ఎలా బ్రతుకుతాం అనేది క్లారిటీ లేకుండా అది ఒక చదువు మీద కానీ, ఒక విజ్ఞానం మీద కానీ, ఒక సైన్స్ మీద కానీ మనకి పట్టదు. ఇవాళ మూఢనమ్మకాల కోసం ఎంత పరుగులు పెడుతున్నారో మనుషులు, ఫ్రీ మనీ కోసం, ఇన్స్టంట్ మనీ కోసం, ఇన్స్టంట్ జస్టిస్ పేరుతోటి ఎంత అన్యాయాలు చేయడానికి మనం సిద్ధపడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుంటే, మానసిక స్థాయి ఎలా ఉంది అనేది ఆలోచించుకుంటే మనం అసలు నిజంగా పరిణామం చెందామా లేదా అనే ఒక అనుమానం వచ్చేలాగా మనుషులు తయారవుతున్నారు. వీటి మీద కూడా యుద్ధం చేసుకోవాలి మనం. అసలు చేసుకోవాల్సింది యుద్ధం వీటి మీద. ఇది వదిలేసి మనం ముస్లిం అనో, పాకిస్తాన్ అనో, ఉగ్రవాదం అనో ఉంటే సమస్య లేదు అని అనట్లేదు. ఇండైరెక్ట్గా ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్లను కూడా వచ్చి ఇండైరెక్ట్గా కొట్టే కదమ్మా, ఎంతో లక్షల రూపాయలు, కోట్లాది కోట్లు కొల్లగొట్టారు బయట దేశస్తులు. మరి దాన్ని ఎందుకు అరికట్టలేకపోయారు మన వాళ్ళు అనేది ఇప్పటికీ ఏం మాట్లాడలేం. ఇప్పుడు నా అన్వేషణ అనే అతను ఉన్నాడు, అతను 3 ముస్లిమ్స్ని తీసుకున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని. వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళకి అసలు నాగార్జునే కారణం, నాగార్జునను చంపేసేయాలి అని చెప్పి వాళ్ళ ఒక వీడియో పెట్టాడు. ఇవన్నీ ఏంటంటే అమ్మా, వాళ్ళ సబ్స్క్రైబర్లు ఇలా మాట్లాడితే ఎంటర్టైన్ అవుతారని చెప్పో, లేకపోతే ఇలా అన్వేషణ మాట్లాడాడని చెప్పి నవ్వుకుంటారని అనుకుంటున్నాడు. జస్ట్ ఆ 10 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ఆలోచిస్తున్నాడు తప్ప దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏవే ఆలోచించట్లేదు అతను. అసలు ఆ ముగ్గురికి నాగార్జునకి ఏంటండి సంబంధం? అసలు ఈ ఉగ్రవాదానికి వీళ్ళకి ఏంటమ్మా సంబంధం? అసలు ఏం సంబంధం? అసలు ఇమ్రాన్ ఖాన్కి ఏం సంబంధం? అతను మెహబూబ్కి ఏం సంబంధం? ఏంటమ్మా ఇది? అసలు నేనేం మాట్లాడినా చూస్తారు అనే దీనికి వెళ్ళిపోయాడు అతను. వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా అనాలి. అసలు ఎలా చూస్తున్నారు? పక్కనోడు అమ్మని తిడుతుంటే ఎలా ఎంటర్టైన్ అవుతున్నావు నువ్వు? ఎలా సబ్స్క్రైబ్ చేయాలనిపించింది నీకు అతన్ని యూట్యూబ్ ఛానల్? ఎంత తప్పది. నువ్వు ఓకే బెట్టింగ్ యాప్స్ ఆపావు, ఎంతో మంచి చేసావు, అక్కడ వరకు ఓకే, చాలా మంది ప్రాణాలు కాపాడు. అతనేం ఆపలా. ఒకటే, అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాడు, అసలు బెట్టింగ్ యాప్ వాళ్ళ గురించి మాట్లాడేంటి వీడు? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు పెట్టిన వాళ్ళు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు ఎక్కడుంటాడు? వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం తప్పే కాదని ఎవరు అనట్లేదు, కానీ నీ పోరాటం అంతా వాళ్ళ మీదే చూస్తే కనుక నువ్వు ఒక 25% పోరాటమే చేస్తున్నట్టు లెక్క. నువ్వు అంత మరగాడివి, వీరుడివి అయితే అసలు ఈ బెట్టింగ్ యాప్లు పెట్టినోడు ఎవడో చెప్పు, వాడి దాకా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ ఉగ్రవాదాన్ని తెచ్చి వీళ్ళ మీద రుద్ది, వీళ్ళు హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళ మీద రుద్దితే, వీళ్ళు ప్రేరేపిస్తే, వీళ్ళందరూ పోయి వాళ్ళు ఏమైనా చేస్తే ఏంటమ్మా? ఏంటి పరిస్థితి? ఇంటి పక్కన ఉన్న ముస్లిం కుటుంబం ద్వేషంగా చూస్తే ఏంటి పరిస్థితి? వీడు ఎక్కడో కూర్చుని ఎక్కడో రగిలించాలని చూస్తున్నాడు. అసలు ముందు వాడి ఛానల్స్ని బ్యాన్ చేస్తే తప్పితే సగం మనశాంతి వచ్చేలాగా కనిపిస్తుంది. పైగా నువ్వు అతను తిరిగేటని ముస్లిం కంట్రీసే మళ్ళీ. అదే ఈ తెలుగు వాళ్ళకి రాదుగా, అందుకని బతికిపోతున్నాడు వాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రజల స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఎంత మనం చిన్నగా పరిమితం అయిపోయి మాట్లాడుతున్నామో అర్థం చేసుకోండి. ఒక పక్క విశ్వమానుడు అనే ఒక కాన్సెప్ట్ వస్తూ ఉన్న కారణంలో ఉన్న పరిస్థితిలో, ఇది మొత్తం విశ్వం మొత్తం ఒక కుగ్రామం అనుకునే పరిస్థితిలో వీడొచ్చేసేసి ఇగో ఈ ముగ్గురే అసలు దొంగలు, ఈ దొంగలకి నాయకుడు నాగార్జున చంపాలి అంటే వాడికి ఎంతసేపు వ్యూవర్షిప్ కావాలి, వ్యూవర్షిప్ మీద వచ్చే డబ్బులు కావాలి. ఇట్లాంటి వెధవలు ఉండటం వల్లనే ఒక రకంగా సోషల్ మీడియా అనేది భ్రష్టు పట్టిపోతుంది. ఇట్లాంటి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రచారాల వల్లే విద్వేషాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అది అందుకని సోషల్ మీడియాని ఓ పక్కన కనిపెట్టాలి. ఇట్లాంటి వెధవల్ని కూడా కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.
అలాగే అసలు మన దేశానికి మన దేశ ప్రజలకి ఏం కావాలి అని ఆలోచించాలి తప్పితే ఈ ఈ ఉగ్రవాదం అని ఈ ముస్లిం మతతత్వం ఇవన్నీ కూడా తీసుకురావద్దు అని చెప్పి నేను కోరుకుంటాను ఈ సందర్భంగా. రైట్ ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.